అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? జూబ్లీస్ బై ఎలక్షన్లో 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే కేసీఆర్ సార్ గత 10 ఏళ్ళు వచ్చేసిన డెవలప్మెంట్ పబ్లిక్ చూసిండ్రు. పబ్లిక్ మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నదన్న. అవును, డెఫినెట్గా బీఆర్ఎస్ విత్ 40 to 50,000 మెజారిటీ ఓట్లతో గెలుస్తుంది అన్న ఖచ్చితంగా. ఇప్పుడు మరి ఆటో కార్మికులను అందరిని ఆదుకుంటా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. అన్న ఆదుకుంటా అని ఉత్తమ మాటలే అన్న. వాడు ఇచ్చింది ఆటోలకు కాదు, మహిళలకు తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు, షాదీ ముబారక్ అన్నాడు. అట్లా ఎన్నో 6 గ్యారెంటీలు చెప్పిండు. 6 గ్యారెంటీల్లో బస్సు ఒకటి ఫ్రీ చేసిండు, అవి కొట్టుకొని చావంటారా అని. ఇప్పుడు మిగతా మొత్తం ఏం చేయలేడు. ఇప్పుడు బస్సు ఫ్రీ చేసిండు. బస్సు ఎవరికి అవసరం అన్న? బస్సు ఎవరు తిరుగుతారు చెప్పండి? ఇప్పుడు ఎక్కి దిగితే 10 రూపాయల 50 రూపాయలు ఇస్తే హైదరాబాద్ ఈ మూల నుంచి ఆ మూల ఆర్టీసీ బస్ అప్పుడే దింపుతుండే. ఇప్పుడు ఫ్రీ బస్సులు చేసి ఏం లాభం? అది ఆటో వల్ల కడుపు కొట్టినట్టు అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఆటోల బతుకు చాలా అధ్వానంగా తయారైనాయి. లక్షలాది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయన్న. హైడ్రా తెచ్చిండు. సన్నబియ్యం ఇస్తుండ్రని చెప్తుండ్రు, కానీ సన్నబియ్యం ఇస్తుండ్రు కానీ హైడ్రాలో ఇల్లు గుల్ల కొడుతుండ్రు. ఉండడానికి ఇల్లు లేనప్పుడు సన్నబియ్యం ఏడ వండుకొని తినాలన్న. ఆ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే అన్న ప్రతి ఒక్కరు వాళ్ళే బాగా అవుతుంది తప్ప మిడిల్ క్లాస్ వాడు ఇంకా పూర్ అయిపోతుండ్రు. అంతే, వాళ్ళు చేసుకుంటారు తప్ప కానీ మాకేం చేస్తలేదన్న. అది అన్న. ఇక కేసీఆర్ సారు 10 years రూలింగ్ చేసి 100 years ముందు ఫ్యూచర్ అంతా చేసిండు, జపాన్ లెక్క చేసిండే. ఇప్పుడు వీడు వచ్చి మళ్ళీ 100 ఏళ్ళు వెనక దొబ్బిండు. అన్ని కుల్లగొట్టి అన్ని స్కామ్లు చేసి ఐటీ పరిశ్రమ చూడండి. కేటీఆర్ సార్ చేసిన ఐటీ కంపెనీలు చూడండి, ఇప్పుడు ఎట్లుంది చూడండి. అక్కడ మొత్తం కేసీఆర్ సార్ చేసిన డెవలప్మెంట్ మొత్తం వీడు వచ్చి డౌన్ఫాల్ చేసేస్తుండు మొత్తం. అది అన్న. ఇప్పుడు అందుకే అన్న జూబ్లీహిల్స్ ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ పార్టీ 40 to 50,000 ఓట్ల మెజారిటీ గెలవబోతుంది అన్న.